హాయ్ స్టూడెంట్స్, అందరు ఎలా ఉన్నారు? నేను మీ విష్ణువర్ధన్, మీరు చూస్తున్నారు విష్ణు స్పాట్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్. స్టూడెంట్స్, మనకి ఆంధ్రప్రదేశ్ ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్కి సంబంధించి కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా. సో ఈ రిజిస్ట్రేషన్ అనేది మీరు ఎలా చేసుకోవాలి, ఏ వెబ్సైట్లో పెట్టుకోవాలి, ప్రతి ఒక్క కాలంలో మీరు ఏం డీటెయిల్ ఎంటర్ చేయాలి, సర్టిఫికెట్స్ అనేవి ఎలా అప్లోడ్ చేయాలి, సో వీటన్నిటికీ సంబంధించి నేను ఇన్ డీటెయిల్గా చెప్తాను. సో ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. సో మీరు చివరి వరకు లాస్ట్ వరకు చూస్తే సో మీకు ఎలా అప్లై చేసుకోవాలో మీకు అర్థమైపోతుంది. సో మనకి ఇప్పుడు స్టార్ట్ అయిన ఈ రిజిస్ట్రేషన్ అనేది సో ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్కి సంబంధించి. సో మనకి ఎంబీబీఎస్ అలాగే బీడీఎస్కి సో సింగిల్ అప్లికేషనే ఉంటుంది. అయితే ఇప్పుడు స్టార్ట్ అయిన ఈ అప్లికేషన్ గవర్నమెంట్ కాలేజెస్లో ఉన్న సీట్స్కి, సో ఏవైతే ఫ్రీ సీట్స్ ఉంటాయో వాటికి, అలాగే ప్రైవేట్ ఏ కేటగిరీ అంటే ప్రైవేట్ కాలేజెస్లో ఉన్న ఏ కేటగిరీకి, సో ఈ రెండింటిని మనం ఫ్రీ సీట్స్ అని అంటాం కదా. సో ఈ సీట్స్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో మేనేజ్మెంట్ కోటాకి, సెల్ఫ్ ఫైనాన్సింగ్ కోటాకి మళ్ళీ సపరేట్ అప్లికేషన్ ఉంటుంది. ప్రజెంట్ ఈ సీట్స్కి ప్రైవేట్ ఏ కేటగిరీ, గవర్నమెంట్కి అయితే ఇప్పుడు స్టార్ట్ అయింది. మీరు లేట్ ఫీ లేకుండా అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 16th ఆగస్ట్. ఓకేనా? సో 16th ఆగస్ట్ లోపు అప్లై చేసుకోండి బిఫోర్ 6 PM. 16th ఆగస్ట్ 6 PM లోపు. ఓకేనా? సో ల్యాప్టాప్లో పెట్టుకోండి. ఇంకా ఎలా పెట్టుకోవాలనేది నేను చెప్తాను. సో ఫస్ట్ మీరు ల్యాప్టాప్లో అయినా ఎక్కడైనా సరే ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అని సెర్చ్ చేయండి. మీరు గూగుల్లో ఎన్టీఆర్ యూహెచ్ఎస్ అని సెర్చ్ చేస్తేనే మీకు ఇలా కనిపిస్తుంది, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని. సో దాని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే వెబ్సైట్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది. సో ఓపెన్ అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు ఇలా కనిపిస్తుంది, క్లిక్ హియర్ ఫర్ అడ్మిషన్స్ కౌన్సిలింగ్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2024-25 అని. సో దీని మీద క్లిక్ చేయండి. సో దీని మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మళ్ళీ ఇలా వస్తుంది మీకు. సో ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎంబీబీఎస్ బీడీఎస్ కాంపిటెంట్ అథారిటీ కోటాకి సంబంధించి కదా. దీని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేస్తేనే సో మీకు ఈ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఈ పేజ్ అనేది ఇలా ఓపెన్ అయిపోతుంది కదా. సో ఇక్కడ మీరు చూడొచ్చు కౌన్సిలింగ్కి అప్లై చేయడానికి లాస్ట్ డేట్, అలాగే నోటిఫికేషన్, ప్రాస్పెక్టర్స్, యూజర్ మాన్యువల్, అలాగే రిజిస్ట్రేషన్. సో ఇక్కడ ఫామ్స్ దగ్గర రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఈ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయండి. ఆ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంకా అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అయిపోతుంది. సో ఒకవేళ మీకు డైరెక్ట్ ఈ అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అవ్వాలి అంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, అలాగే కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను, మన టెలిగ్రామ్ గ్రూప్లో లింక్ ఇస్తాను. సో అక్కడి నుంచైనా మీరు డైరెక్ట్గా అప్లికేషన్ లింక్ అనేది ఓపెన్ చేసేయచ్చు, ఈ పేజ్ అనేది ఓపెన్ చేసేయచ్చు. సో ఇలా మీకు ఈ ఇయర్ మొత్తం వెబ్సైట్ చేంజ్ చేశారు, అలాగే అప్లికేషన్ ప్రాసెస్ కూడా టోటలీ చేంజ్ చేశారు. సో చివరి వరకు చూడండి. మొత్తం ఈ వీడియో మొత్తం మీరు చూసిన తర్వాత అప్లై చేసుకోవడానికి వెళ్ళండి, మీ డౌట్స్ అన్ని క్లారిఫై అయిపోతాయి. సో నెక్స్ట్ ఇక్కడ రిజిస్ట్రేషన్ డీటెయిల్స్. సో ఇక్కడ ఏంటంటే నీట్ హాల్ టికెట్ నెంబర్, సో మనం రోల్ నెంబర్ అంటాం కదా, ఆ రోల్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సో మీరు ఎప్పుడైతే రోల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేస్తారో మీరు గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మీ నేమ్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు ఎలా అయితే సో మీ నేమ్ పెట్టుకుని ఉంటారో నీట్ అప్లికేషన్ పెట్టేటప్పుడు ఆ నేమ్ అనేది వచ్చేస్తుంది. ఆ తర్వాత మీ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి, మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి. సో ఈ మొబైల్ నెంబర్, మెయిల్ ఐడి నీట్కి ఇచ్చిందే ఇవ్వాలా అనంటే అలా ఏం లేదు. సో మీరు నీట్కి ఇచ్చింది అయినా ఇవ్వచ్చు, లేకపోతే మీరు ఇప్పుడు కొత్తగా ఏదైనా తీసుకుంటే కొత్తదైనా ఇవ్వచ్చు. సో వర్కింగ్ కండిషన్లో ఉన్న మొబైల్ నెంబర్ అలాగే ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సో మీకు లాస్ట్ వరకు సీట్ వచ్చిందా లేదా అనేది కూడా ఫోన్కి మెసేజ్ వస్తుంది కాబట్టి సో మీరు మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్న మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడి ఇవ్వండి. ఆ తర్వాత నెక్స్ట్ మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసుకోవాలి. ఓకేనా? ఒక పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే నెక్స్ట్ మళ్ళీ మీరు లాగిన్ అవ్వాలి కదా. నెక్స్ట్ దీంట్లో వెబ్ ఆప్షన్స్ పెట్టడానికైనా దేనికైనా సరే పాస్వర్డ్ అనేది ఒకటి క్రియేట్ చేసుకోవాలి. సో పాస్వర్డ్ అనేది క్రియేట్ చేసుకోండి. ఓకేనా? కొత్తగా క్రియేట్ చేసుకోండి. ఆ క్రియేట్ చేసిన పాస్వర్డ్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ క్యాప్చా 26+44 రెండు కలిపితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి చూపిస్తున్నాను ఎంత వస్తుందో ఇక్కడ క్యాప్చాలో ఎంటర్ చేసేయండి. సో ఇలా ఈ డీటెయిల్స్ అన్నీ మీరు ఫిల్ చేసిన తర్వాత జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయండి. ఓకేనా? జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తేనే మీరు ఏదైతే మొబైల్ నెంబర్ ఇచ్చింటారో, సో ఏదైతే మీరు మెయిల్ ఐడి ఇచ్చింటారో, సో ఆ మొబైల్ నెంబర్కి, ఆ మెయిల్ ఐడికి మీకు ఓటీపీ అనేది వస్తుంది.
ఓకేనా. ఆ ఓటీపీ వచ్చిన తర్వాత ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి. సో ఎంటర్ చేసేసి నెక్స్ట్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. అయితే గుర్తుపెట్టుకోండి, సో పాస్వర్డ్ అనేది స్పెసిఫిక్ ఫార్మాట్లో ఉండాలి. మీరు పాస్వర్డ్ ఎంటర్ చేసినప్పుడు సో ఒక లెటర్ పెట్టుకోండి, ఓకేనా. ఒకటి క్యాపిటల్ లెటర్ పెట్టుకోండి, ఒకటి స్మాల్ లెటర్ పెట్టుకోండి, సో ఓకేనా. ఒకటి స్పెషల్ కేస్ పెట్టుకోండి వాళ్ళు అలో చేస్తుంటే, సో నెంబర్ కూడా ఒకటి పెట్టుకోండి. సో ఇలా ఈ 4 క్యారెక్టర్స్తో యూజ్ చేస్తూ మీ పాస్వర్డ్ అనేది పెట్టుకోండి, ఓకేనా. మీరు పాస్వర్డ్ అనేది పెట్టుకుంటే ఇక్కడ పాస్వర్డ్ రిక్వైర్మెంట్స్ ఆర్ మెట్ అని వస్తుంది, అంటే మీ పాస్వర్డ్ అనేది సో వాళ్ళు యాక్సెప్ట్ చేశారు అని. సో అలా పెట్టుకున్న తర్వాత జనరేట్ ఓటీపీ మీకు క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సబ్మిట్ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఇక్కడ ఇప్పుడు లాస్ట్ ఇక్కడ స్క్రీన్కి రైట్ కార్నర్లో మీకు ఇక్కడ ఇలా వస్తుంది మీ రిజిస్ట్రేషన్ ఐడి అని. ఈ రిజిస్ట్రేషన్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. రేపు మీ ఫ్యూచర్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలన్నా మీ పాస్వర్డ్ అడుగుతారు, ఇందాక మీరు పెట్టుకున్న పాస్వర్డ్ అడుగుతారు, అలాగే ఈ రిజిస్ట్రేషన్ ఐడి అనేది అడుగుతారు. కాబట్టి ఈ 2 పాస్వర్డ్ ఎక్కడన్నా రాసి పెట్టుకోండి, రిజిస్ట్రేషన్ ఐడి ఎక్కడన్నా రాసి పెట్టుకోండి. ఈ రిజిస్ట్రేషన్ ఐడి అనేది మీ ఫోన్కి కూడా మెసేజ్ వస్తుంది, ఓకేనా. సో రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఇక్కడ కూడా వస్తుంది. వన్స్ మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి అనేది వచ్చిన తర్వాత క్లిక్ హియర్ టు లాగిన్ అని కనిపిస్తుంది కదా, దాని మీద క్లిక్ చేయండి. సో దాని మీద క్లిక్ చేసినా ఓకే, లేకపోతే మీరు మొత్తం బయటకు వచ్చినా కూడా సో ఇప్పుడు స్టార్టింగ్ పేజ్లోకి వెళ్ళినా కూడా ఇక్కడ లాగిన్ అని ఉంటుంది రైట్ కార్నర్లో, సో ఇక్కడ కూడా క్లిక్ చేసేయచ్చు, ఓకేనా. సో అక్కడ లాగిన్ మీద క్లిక్ చేసినా కూడా సో మీకు ఇంకా లాగిన్ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత లాగిన్. సో ఇక్కడ యూజర్ ఐడి, మీరు ఇందాక రిజిస్ట్రేషన్ ఐడి వచ్చింది కదా మీకు, ఆ రిజిస్ట్రేషన్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ పాస్వర్డ్ మీరు పెట్టుకుని ఉంటారు కదా, పాస్వర్డ్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ క్యాప్చా ఎంటర్ చేయండి. నెక్స్ట్ లాగిన్ మీద క్లిక్ చేయండి. లాగిన్ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ఇలా కనిపిస్తుంది, వెల్కమ్ అని ఇలా కనిపిస్తుంది. సో ఇక్కడ డాష్ బోర్డ్ అని ఉంటుంది, సర్వీసెస్ అని ఉంటుంది, టికెట్ అని ఉంటుంది. ఇక్కడ సర్వీసెస్ అని ఉన్నాయి కదా, దాని మీద క్లిక్ చేయండి. సర్వీసెస్ మీద క్లిక్ చేయగానే మీకు అప్లికేషన్ సబ్మిషన్ అని కనిపిస్తుంది. మీరు అప్లికేషన్ అనేది ప్రెజెంట్ పెడుతున్నారు కాబట్టి అప్లికేషన్ సబ్మిషన్ ఫస్ట్ దాని మీద క్లిక్ చేయండి. సో నెక్స్ట్ క్లిక్ చేయగానే సో మీకు ఇలా కనిపిస్తుంది పర్సనల్ డీటెయిల్స్, పేమెంట్ డీటెయిల్స్, లోకల్ ఆర్ నాన్ లోకల్, స్పెషల్ కేటగిరీస్, అలాగే అప్లోడ్ డాక్యుమెంట్స్, ఇలా 4 కేటగిరీస్ ఉంటాయి, ఓకేనా. మీరు 4 కాదు 5 ఉంటాయి టోటల్గా. ఈ 5 మొత్తం కంప్లీట్ చేయాలి, ఇందులో ఒక్కటి కూడా మీరు మిస్ చేయకూడదు, ఓకేనా. అన్నీ కంప్లీట్ చేసేయాలి. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే సో ఇక్కడ మీకు ఈ నీట్ డీటెయిల్స్ అనేవి ఆటోమేటిక్గా వచ్చేస్తాయి, ఓకేనా. మీ నీట్లో పెట్టుకున్న రోల్ నెంబర్, ర్యాంక్, స్కోర్ ఇవన్నీ వచ్చేస్తాయి. సో ఒకవేళ రాకపోతే సో మళ్ళీ మీరు ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ బర్త్, మదర్ నేమ్, ఫాదర్ నేమ్, సో ఇవన్నీ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మీకు, ఓకేనా. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాలి. సో ఎస్ఎస్సి ఈక్వాలెంట్ బోర్డ్, మీరు ఎక్కడ మీ యొక్క 10th క్లాస్ అనేది కంప్లీట్ చేశారు, సో ఏపీలోనా లేకపోతే తెలంగాణలోనా లేకపోతే సిబిఎస్ఈ బోర్డా ఐసిఎస్సి బోర్డా అనేది సెలెక్ట్ చేసుకోవాలి. మీరు 10th క్లాస్ సర్టిఫికేట్ పక్కన పెట్టుకోండి. 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది ఒరిజినల్ సర్టిఫికేట్ పక్కన పెట్టుకుంటే మీకు అన్ని డీటెయిల్స్ ఆ సర్టిఫికేట్లో కనిపిస్తుంటాయి, అక్కడ ఉన్నట్టు ఇక్కడ ఎంటర్ చేసేయాలి. సో ఇక్కడ మీ 10th క్లాస్ సర్టిఫికేట్లో హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది, హాల్ టికెట్ నెంబర్ ఆ రోల్ నెంబర్ ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ 10th క్లాస్ సర్టిఫికేట్ ఇలా ఉంటే ఇక్కడ మీకు లెఫ్ట్ బాటంలో మీకు ఇక్కడ ఇయర్ ఉంటుంది, అలాగే మంత్ ఆఫ్ పాస్డ్ ఉంటుంది. సో ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి, ఇయర్ సెలెక్ట్ చేసుకోండి, మంత్ సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ డీటెయిల్స్. సో సేమ్ మీరు ఎక్కడ చదివారు, ఏపీలో ఇంటర్మీడియట్ చదివారా, టీఎస్లో ఇంటర్మీడియట్ చదివారా, సో సిబిఎస్ఈనా అది సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది మీరు పక్కన పెట్టుకుంటే సో ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబర్ ఉంటుంది దాంట్లో, అది ఎంటర్ చేసేయండి, ఓకేనా. నెక్స్ట్ సేమ్ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లో కూడా లెఫ్ట్ బాటంలో మీకు ఇయర్ అండ్ మంత్ ఆఫ్ పాస్డ్ ఉంటుంది, అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ మీకేంటంటే టోటల్ గ్రూప్ మార్క్స్, ఓకేనా. సో అంటే లైక్ బయాలజీ మనకి బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది. ఈ 4 సబ్జెక్ట్స్ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ప్లస్ ప్రాక్టికల్ మార్క్స్ టోటల్ కలుపుకుంటే మనకి 600 వస్తాయి. ఈ 600కి మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఇక్కడ టోటల్ సెక్యూర్డ్ మార్క్స్లో వేయండి. మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 600. అదే ఒకవేళ సిబిఎస్ఈ వాళ్ళైతే సో మీకు మళ్ళీ డిఫరెంట్గా ఉంటుంది కదా, సో మీకు బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది, మీకు మ్యాక్సిమం మార్క్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో మీకైతే అట్లా వేసుకోండి. ఇంటర్మీడియట్ చదివిన వాళ్ళకైతే ఇలా ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ బాటనీ, జువాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో ప్రాక్టికల్స్ కూడా,
ఓకేనా. సో ఇవి మాత్రమే, ఈ గ్రూప్ మార్క్స్ మాత్రమే వేయాలి. ఇంగ్లీష్ మార్క్స్, తెలుగు మార్క్స్, సంస్కృత్ మార్క్స్ అవసరం లేదు. ఓకేనా. సో ఇక్కడ నెక్స్ట్ పర్సంటేజ్. సో పర్సంటేజ్ అనేది సో మీకు ఆటోమేటిక్గా వస్తే పర్లేదు, ఒకవేళ రాకపోతే మీకు ఇంటర్మీడియట్లో టోటల్ పర్సంటేజ్ ఎంత వస్తే అంత పర్సంటేజ్ ఇక్కడ వేయండి. ఓకేనా. ఇంటర్మీడియట్ టోటల్ పర్సంటేజ్. సో టోటల్ మనకి ఎన్ని 96%, 1000 మార్క్స్కి 961 అయితే 96.1 అలా వస్తుంది కదా. సో అలా వేయండి. ఓకేనా. ఒకవేళ ఆటోమేటిక్గా వస్తే వదిలేయండి, ఒకవేళ రాకపోతే మటుకు టోటల్ మీకు 1000 మార్క్స్కి ఎంత పర్సంటేజ్ ఉందో ఆ పర్సంటేజ్ వేయండి. ఇక్కడ మటుకు గ్రూప్ మార్క్సే మీరు ఎంటర్ చేయాలి, 600కి ఎన్ని వస్తాయో అన్నీ. అండ్ నెక్స్ట్ పర్సనల్ డీటెయిల్స్. సో ఇక్కడ నెక్స్ట్ మీ నేమ్ యాజ్ పర్ ఇంటర్మీడియట్లో మీ నేమ్ ఎలా ఉందో అలానే ఎంటర్ చేయండి. ఏం స్పెల్లింగ్ మిస్టేక్ లేకుండా స్పేస్ కూడా కరెక్ట్గా ఎంటర్ చేస్తూ జాగ్రత్తగా డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. నెక్స్ట్ జెండర్. సో మీ మొబైల్ నెంబర్, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కూడా ఇవ్వాలి. అంటే మీ యొక్క ఆధార్ నెంబర్, ఈమెయిల్ ఐడి. నెక్స్ట్ సోషల్ స్టేటస్, క్యాస్ట్. సో మీ యొక్క క్యాస్ట్ ఏంటి? సో ఓపెన్ కేటగిరీయా, ఈడబ్ల్యూ, నెక్స్ట్ బీసీఏనా, బీసీబీనా. సో ఇవన్నీ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఎవరు ఇష్యూ చేశారు. ఓకేనా. సో మనకి తహసీల్దార్ గారు స్టేట్ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఇష్యూ చేస్తారు కదా, అది సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు చూపిస్తారు, ఆప్షన్స్ వస్తాయి, దాన్ని బట్టి సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్, మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఉంటుంది కదా. సో ఆ క్యాస్ట్ సర్టిఫికేట్ కింద నెంబర్ ఉంటుంది ఇక్కడ. సో ఆ నెంబర్ అనేది ఎంటర్ చేసేయండి. నెక్స్ట్ మైనారిటీ. సో ఎవరైతే ముస్లిం మైనారిటీ ఉంటారో సో వాళ్ళు ఎస్ అని పెట్టుకోండి. మైనారిటీ అని మీరు పెట్టుకుంటే మైనారిటీ సర్టిఫికేట్ అనేది మీరు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. అలాగే నెక్స్ట్ క్యాస్ట్ సబ్ కేటగిరీ. అంటే సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఉంటుంది కదా రెడ్డి అని, వైశ్యాస్ అని ఇలా ఉంటుంది కదా. మీ యొక్క క్యాస్ట్ కంటూ ఒక నేమ్ ఉంటుంది కదా. సో ఆ నేమ్ అనేది ఎంటర్ చేయండి. అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్ డిస్టిక్. సో మీరు మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఏ డిస్టిక్ యొక్క తహసీల్దార్ ఇచ్చారో ఓకేనా అది కూడా ఉంటుంది. సో ఆ మీ క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు తీసుకుంటే సో మీకు దాంట్లోనే ఉంటుంది ఏ డిస్టిక్ ఇచ్చారో. ఓకేనా. సో ఏ మండలం నుంచి ఇచ్చారో ఉంటుంది. సో అది ఏ మండలం ఏ డిస్టిక్లో ఉందో ఆ డిస్టిక్ అనేది సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఎవరైతే ఓపెన్ కేటగిరీ ఓసీ జనరల్ స్టూడెంట్స్ ఉంటారో సో వాళ్ళకి క్యాస్ట్ సర్టిఫికేట్ ఉండదు. సో కొద్దిమంది దగ్గర ఉంటుంది, కొద్దిమంది దగ్గర ఉండదు. సో ఓపెన్ కేటగిరీ వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ దగ్గర ఉంటే సో మీరు క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ ఇచ్చి క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ చేయొచ్చు. సో లేని వాళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఇన్కమ్. సో మీ పేరెంటల్ ఇన్కమ్ ఎంత? సో ఆ పేరెంటల్ ఇన్కమ్ అబౌట్ 2 lakhs అయితే సో మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ పెట్టాల్సిన అవసరం లేదు. బిలో 2 lakhs అయితే మీరు ఇన్కమ్ సర్టిఫికేట్ కానీ లేకపోతే వైట్ రేషన్ కార్డు కానీ పెట్టాల్సి ఉంటుంది. సో మీ దగ్గర ఉంటేనే పెట్టండి. మీ దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేకపోతే అబౌట్ 2 lakhs పెట్టేయండి, మీకు ఏం ఇన్కమ్ సర్టిఫికేట్ అవసరం ఉండదు. నెక్స్ట్ సిటిజన్షిప్. సో ఇండియా అయితే ఇండియా, సో ఓసీ అయితే ఓసీఏ, సో అది ఎంటర్ చేయండి. నెక్స్ట్ ఒకవేళ ఓసీ అయితే వాళ్ళకే అడుగుతారు. నెక్స్ట్ ఆంగ్లో ఇండియన్. మీరు ఆంగ్లో ఇండియన్ అయితే ఎస్ అని పెట్టండి. సో ఇవి స్పెషల్ కేటగిరీస్ కిందకి వస్తాయి. అండ్ మీ దగ్గర పర్సన్ విత్ డిజేబిలిటీ సర్టిఫికేట్ ఉంటే సో అది సెలెక్ట్ చేసుకోండి. ఆ సర్టిఫికేట్ ఎవరు ఇచ్చారో పెట్టండి, ఆ సర్టిఫికేట్ యొక్క నెంబర్ పెట్టాలి, మీ యొక్క డిజేబిలిటీ పర్సంటేజ్ ఎంతో కూడా పెట్టాలి. ఓకేనా. ఎవరైతే పర్సన్ విత్ డిజేబిలిటీ ఉంటారో వాళ్ళ కోసం. నెక్స్ట్ రెసిడెన్షియల్ అడ్రస్. సో మీ యొక్క ఇంటి అడ్రస్ ఇవ్వండి. సో మీ ఆధార్లో ఏముందో అదే ఇవ్వచ్చు, లేకపోతే కొత్తది ఏదైనా మారింటే అదైనా ఇవ్వచ్చు. సో మనకు అడ్రస్ వల్ల ఏం కాదు కాబట్టి సో మీ ఇష్టం, ఆధార్లో ఉన్నది ఇస్తే బెస్ట్. ఓకేనా. హౌస్, విలేజ్ నేమ్, స్టేట్, సో డిస్టిక్, మండలం, ల్యాండ్ మార్క్, పిన్ కోడ్. సో ల్యాండ్ మార్క్ అంటే మీ ఇంటి దగ్గర ఏదైనా చెప్పుకోదగ్గ ప్లేస్ ఉంటే దాన్ని ల్యాండ్ మార్క్ అంటారు. సో అది ఇచ్చేయచ్చు. నెక్స్ట్ ఇదంతా పెట్టిన తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. ఓకేనా. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేస్తేనే నెక్స్ట్ మీరు పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ పేమెంట్ టైప్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఈ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీ యొక్క కేటగిరీ ప్రకారం మీకు పేమెంట్ అయితే వస్తుంది. సో ఓపెన్ కేటగిరీ వాళ్ళకి, బీసీ వాళ్ళకి అరౌండ్ 2950 ఉంది. అలాగే ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అరౌండ్ 2300 ఏమో ఉంది. సో దాన్ని మీరు పే చేయాలి. సో మీరు ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పే నో మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్కి అప్లై చేయాలి. ఓకేనా. ఈ టిక్కు పెట్టేసి ఇక్కడ పే నో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తేనే మీరు ఓటీపీ అనేది వస్తుంది మీ మొబైల్ నెంబర్కి. ఏదైతే డెబిట్ కార్డు ఉందో అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మీ పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయితే మీకు ఇలా ఒక పేమెంట్ రిసిప్ట్ అనేది వస్తుంది. ఓకేనా. పేమెంట్ అనేది సక్సెస్ఫుల్ అయితే సో ఈ రిసిప్ట్ వచ్చిన తర్వాత కంటిన్యూ అని ఉంది కదా, ఈ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఏంటంటే మీరు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వీళ్ళు ప్రతి ఒక్క ఇయర్కి సర్టిఫికేట్ అడిగారు.
ఓకేనా. ఫస్ట్ నేను ఇన్ డీటెయిల్ చెప్తాను. సో ఇక్కడ మీరు ఎక్కడైతే చదివింటారో దాన్ని బేస్ చేసుకునే లోకల్ ఏరియా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఈ డీటెయిల్స్ అనేవి ఫిల్ చేయండి. సో ఓకేనా. ప్రతి ఒక్క క్లాస్ 12, క్లాస్ 11, 10, 9, 8, 7, 6 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు ప్రతి ఒక్క ఇయర్ స్టడీ సర్టిఫికేట్స్ మ్యాండేటరీగా ఉండాలి. సో ఓకేనా. సో మీరు ఒకవేళ 2015లో మీ యొక్క ఇంటర్మీడియట్ అనేది కంప్లీట్ అయింటే సో నెక్స్ట్ 9th 2014, సో 13, 12 సో కంప్లీట్ అయిన ఇయర్ పెట్టాలి ఇక్కడ. ఓకేనా. సో 12th క్లాస్ అనేది 2024లో కంప్లీట్ అయితే 2024 అని ఇవ్వండి. నెక్స్ట్ 2023 11th క్లాస్ అట్లా. సో ఓకేనా. అలా ఇచ్చిన తర్వాత సో స్టేట్ ఏదో సెలెక్ట్ చేసుకోండి, ఆ తర్వాత డిస్టిక్ ఏదో సెలెక్ట్ చేసుకోండి. ఓకేనా. స్కూల్ ఆర్ కాలేజ్ ఆర్ ఇన్స్టిట్యూట్ సో అదేదో సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ అప్లోడ్ సర్టిఫికేట్. సో ఇక్కడ మీరు ఫర్ ఎగ్జాంపుల్ 6th క్లాస్కి సపరేట్ ఉండి 7th క్లాస్ సపరేట్ ఉండి సపరేట్గా ఉంటే సో మీరు సపరేట్గా సర్టిఫికెట్స్ అనేవి అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా. పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి సర్టిఫికెట్స్ అనేవి. 500 KBలో ఉండాలి. బిలో 500 KB ఉన్నా ఏం కాదు, అబోవ్ 500 KB ఉండకూడదు. ఓకేనా. ఒకవేళ మీ దగ్గర 6th క్లాస్కి 7th క్లాస్కి ప్రతి ఒక్క క్లాస్కి సపరేట్గా ఉంటే సపరేట్గా పెట్టుకోవచ్చు. మ్యాక్సిమం అందరికీ ఎలా ఉంటాయంటే 6th నుంచి 10th వరకు ఒకే సర్టిఫికేట్ ఉంటుంది కాబట్టి ఆ ఒక్క సర్టిఫికేటే 6th క్లాస్ దగ్గర పెట్టండి, 7th క్లాస్ దగ్గర, 8th క్లాస్ దగ్గర, 9th క్లాస్ దగ్గర. సో ఓకేనా. 10th క్లాస్ వరకు ఆ ఒక్క సర్టిఫికేటే పెట్టుకుంటూ పోండి, ఏం కాదు. ఓకేనా. కొద్దిమందికి 1 to 10 ఒకే చోట ఉంటుంది, అలాంటి వాళ్ళు కూడా 6th క్లాస్ దగ్గర అదే అప్లోడ్ చేయండి, 7th, 8th, 9th, 10th సో ప్రతి చోట అదే అప్లోడ్ చేయండి. ఓకేనా. సో అప్లోడ్ చేసిన తర్వాత నెక్స్ట్ క్లాస్ 11, క్లాస్ 12 సో మ్యాక్సిమం అందరి దగ్గర క్లాస్ 11కి 11, 12కి ఒకే సర్టిఫికేట్ ఉంటుంది. క్లాస్ 11 దగ్గర అదే పెట్టండి, క్లాస్ 12 దగ్గర అదే పెట్టండి. ఒకవేళ సపరేట్గా ఉంటే సపరేట్గా అప్లోడ్ చేయండి. సో ఇలా సో చాలామంది అడుగుతుంటారు అన్న 1 to 10 ఒకటే ఉంది సో నేను ఎలా అప్లోడ్ చేయాలి. మీరేం కాదు, అప్లై చేసుకో, అదే అప్లోడ్ చేయండి, ప్రతి చోట అదే అప్లోడ్ చేయండి 6th, 7th, 8th, 9th, 10th దగ్గర. ఓకేనా. సెపరేట్గా ఉంటే సపరేట్. సో ఇలా వన్స్ మీరు ఈ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయగానే ఓకేనా, వన్స్ మీరు ఈ డీటెయిల్స్ అనేవి ఎంటర్ చేయగానే ఇక్కడ రీజియన్ అనేది వచ్చేస్తుంది. అంటే మీరు ఏ రీజియన్కి లోకల్ అవుతారు అనేది ఇక్కడ వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. సో ఒకవేళ రాకపోతే మీరు ఫిల్ చేయండి, మ్యాక్సిమం వచ్చేస్తుంది, ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏయూ రీజన్కి మీరు పెట్టిన డీటెయిల్స్ ప్రకారం ఇక్కడ 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు మ్యాక్సిమం ఆఫ్ ద ఇయర్స్ అనేది చూస్తే మనకి ఆంధ్ర రీజియన్ ఉంది కాబట్టి ఇక్కడ ఆంధ్ర రీజియన్ అని వచ్చేసింది. సో ఆంధ్ర రీజియన్ అని వచ్చేస్తుంది, మీ లోకల్ ఏరియా అనేది వచ్చేస్తుంది. సో ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయగానే నెక్స్ట్ సో ఒకవేళ మీరు ఎస్వియు అయితే సో ఎస్వియు రీజియన్ వస్తుంది, శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రీజియన్ అని వస్తుంది. ఓకేనా. శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ అని వస్తుంది. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీరు నెక్స్ట్ ఈ డాక్యుమెంట్స్ అనేవి అప్లోడ్ చేయాలి. అయితే నెక్స్ట్ ఎవరైతే స్పెషల్ కోటా వాళ్ళు ఉంటారో ఓకేనా, స్పెషల్ కోటా వాళ్ళు ఉంటారో వాళ్ళకి సపరేట్గా ఉంటుంది. నేను ఇందాక చూపించాను కదా మీకు, ఒక్క నిమిషం. ఓకే. సో ఇప్పుడు మనం స్పెషల్ కోటా వాళ్ళకి ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి మళ్ళీ అడుగుతారు. సో ఎన్సీసీ వాళ్ళు స్పెషల్ కోటా ఉంటారు, క్యాప్ కోటా వాళ్ళు స్పెషల్ కోటా ఉంటారు. వాళ్ళకి మళ్ళీ సపరేట్గా డీటెయిల్స్ వస్తాయి. మీరు ఎన్సీసీ కోటా ఉంటే ఎస్ అని పెట్టుకోండి, క్యాప్ కోటా ఉంటే ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. మీరు ఎస్ అని పెట్టారంటే మళ్ళీ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. స్పోర్ట్స్ అండ్ గేమ్స్కి కూడా ఎస్ఆర్ నో ఉంటే సో మీరు ఉంటే ఎస్ అని పెట్టుకోండి, లేకపోతే నో పెట్టుకోండి. ఎస్ అని పెట్టుకున్న వాళ్ళు ఆ సంబంధించిన డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా. సో నెక్స్ట్ ఇది ఒకవేళ ఇప్పుడు మనం ఇక్కడ ఉన్నాం కదా, ఆంధ్ర వాళ్ళైతే ఏయూ వస్తుంది, ఎస్వియు వాళ్ళైతే ఎస్వియు అని వస్తుంది. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేయండి. సేవ్ అండ్ కంటిన్యూ మీద క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఈ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో చూస్తున్నారు కదా, ఇవన్నీ పీడిఎఫ్ ఫార్మాట్లో ఉండాలి. మ్యాక్సిమం సైజ్ అనేది 500 KBలో ఉండాలి. అయితే ఇప్పుడు ఎవరైతే ఏయూ రీజన్ కిందికి రారో, ఎవరైతే ఎస్వియు రీజన్ కిందికి రారో, ఎవరైతే నాన్ లోకల్ కోటాలో అప్లై చేసుకోవాలి అనుకుంటున్నారో, ఏపీ నాన్ లోకల్ కోటాలో అప్లై చేసుకోవాలనుకుంటున్నారో సో వాళ్ళకి ఇక్కడ ఇప్పుడు ఏయూ వాళ్ళకైతే ఏయూ వచ్చింది. సో అలాంటి వాళ్ళకి ఏమొస్తుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ స్టూడెంట్స్ ఉంటారు. సో తెలంగాణలో మళ్ళీ 2 టైప్స్ ఉంటాయి. ఓకేనా. తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయిన వాళ్ళు ఉంటారు స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత. సో అలా కాకుండా తెలంగాణ చదివి వాళ్ళ పేరెంట్స్ 10 years ఏపీలో కనుక ఉంటే సో వాళ్ళు ఏపీ నాన్ లోకల్ కింద అప్లై చేసుకోవచ్చు. అలాంటి వాళ్ళకి ఏమొస్తుందంటే మీరు పెట్టిన స్టడీ ప్రకారం ఉస్మానియా యూనివర్సిటీ అని వస్తుంది. సో మీకు ఇక్కడ
మైగ్రేటెడ్ ఫ్రమ్ తెలంగాణ టు ఏపీ అంటే కొద్దిమంది మైగ్రేట్ అయ్యి ఉంటారు, సో అది సపరేట్గా. సో ఇలా మైగ్రేట్ అయ్యామని పెట్టుంటే మీరు లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది, అది ఎంఆర్ఓ దగ్గర. సో అలా మైగ్రేట్ అయిన వాళ్ళు ఎస్ అని పెట్టుకోండి, మిగతా వాళ్ళకి ఏం చూపించదు. సో అలా కనుక మీకు ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ వస్తే మైగ్రేట్ అంటే ఎస్ఆర్ నో పెట్టుకోండి. సో ఆ తర్వాత మీరు ఎస్ అని పెట్టింటే మీకు 2 టైప్స్ ఉంటాయి. ఓకే, నేను చెప్పాను కదా, ఒకటి తెలంగాణ నుంచి ఏపీకి మైగ్రేట్ అయిన వాళ్ళు, సో వాళ్ళు ఇక్కడ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ అని ఉంటే ఇక్కడ ఎస్ అని మీ దగ్గర లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఉంటే ఇక్కడ టిక్ పెట్టేసి నెక్స్ట్ కొట్టాలి. ఒకవేళ మీరు ఏపీ నాన్ లోకల్ కింద, ఓకేనా, పేరెంట్ ఏపీలో తెలంగాణ స్టూడెంట్ తెలంగాణలో చదువుకున్న వాళ్ళ పేరెంట్ 10 ఇయర్స్ ఏపీలో కనుక ఉంటే మీరు రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటుంది. ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది మీరు ఎంఆర్ఓ సార్ చేత సైన్ సీల్ చేపించి ఆ రెసిడెన్స్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ ఉంటే మీ దగ్గర ఆర్ యూ క్లెయిమింగ్ ఏపీఎన్ఎల్ దగ్గర టిక్ ఇచ్చేయండి. ఓకేనా. సో ఫస్ట్ మీ దగ్గర లోకల్ స్టేటస్ మైగ్రేట్ అయిన వాళ్ళకి సో ఇది ఎంటర్ చేయాలి. సో మీ దగ్గర సో దాన్ని బట్టి వస్తుంది ఎవరు ఇచ్చారు ఆ లోకల్ స్టేటస్ సర్టిఫికేట్ ఏంటి అనేది. మీ దగ్గర 10 ఇయర్స్ రెసిడెన్స్ సర్టిఫికేట్ ఉంటే సో స్టూడెంట్ 10 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ ఉన్న చాలు, పేరెంట్స్ 10 ఇయర్స్ స్టడీ సర్టిఫికేట్స్ ఉన్న చాలు. ఒకవేళ స్టడీ సర్టిఫికేట్స్ అనేవి లేకపోతే సో పేరెంట్స్ యొక్క ఉన్నట్టు ఎంఆర్ఓ సార్ చేత రెసిడెన్స్ సర్టిఫికేట్ సో నేను మీకు లాస్ట్ వీడియోలో చూపించాను కదా, సో అది మొత్తం ఫిల్ చేసి సైన్ సీల్ చేయించాలి. ఒకవేళ ఆంధ్రప్రదేశ్ స్టేట్లో కరెంట్ ఇప్పుడు స్టూడెంట్ ఆంధ్రప్రదేశ్లో చదవలేదు, పేరెంట్ ఆంధ్రప్రదేశ్లో ఉండలేదు, కానీ ఇప్పుడు ప్రజెంట్ జాబ్ కోసం ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఇక్కడ కరెంట్ ఎంప్లాయ్మెంట్ కనుక ఉంటే సో అలాంటి వాళ్ళు కరెంట్ ఎంప్లాయ్మెంట్ సర్టిఫికేట్ అనేది పెట్టుకోవచ్చు. ఒకవేళ మీరు 9th 10th 11th 12th ఈ 4 ఇయర్స్ ఏపీలోనే చదివింటే మీకు ఇలాంటి ఏం అవసరం లేదు, రెసిడెన్స్ సర్టిఫికేట్ ఎక్స్ట్రా సర్టిఫికేట్స్ ఏం అవసరం లేదు. ఓకేనా. సో ఇలా రీజన్ నాన్ లోకల్ వచ్చిన వాళ్ళు మళ్ళీ సేమ్ మీరు ఏపీ నాన్ లోకల్ కింద అప్లై చేసుకోవాలనుకుంటే ఎస్ అని పెట్టేసి మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ చూపిస్తుంది, దాని ప్రకారం మీరైతే ఎంటర్ చేసేయండి. ఓకేనా. సో ఇది జస్ట్ ఇప్పుడు అంతా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు చెప్పిందంతా నాన్ లోకల్ వాళ్ళకి, ఎవరైతే ఏపీలో చదవకుండా ఉంటారో ఇంటర్మీడియట్ సో వాళ్ళకి మాత్రమే. ఒకవేళ మీరు చదువుకుంటే డైరెక్ట్ మీకు ఈ స్టెప్ చూపించేస్తుంది. ఓకేనా. సో మీ తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అలాగే ఇంటర్మీడియట్ సర్టిఫికేట్ అనేది లాంగ్ టర్మ్ తీసుకున్న వాళ్ళకి లాస్ట్ ఇయరే కంప్లీట్ అయిన వాళ్ళకి లాంగ్ సర్టిఫికేట్ ఉంటుంది. లాంగ్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాలి. ఒకవేళ ఈ ఇయరే మీది 2024లోనే ఇంటర్మీడియట్ అయిపోయింటే మీ దగ్గర ఒక షార్ట్ మెమో ఉంటుంది. అయితే షార్ట్ మెమో మీద మీరు ఏ కాలేజీలో అయితే ఇంటర్మీడియట్ చదివారో ఆ ఇంటర్మీడియట్ ప్రిన్సిపల్ చేత సైన్ అలాగే సీల్ 2 ఉండాలి ఈ ఇయర్ ఇంటర్మీడియట్ కంప్లీట్ అయిన వాళ్ళకి. ఒకవేళ మీకు లాంగ్ సర్టిఫికేట్ వచ్చిందేమో కాలేజ్ ప్రిన్సిపల్ని అడగండి, వస్తే అదే పెట్టేయండి. ఒకవేళ లేదు షార్ట్ మెమోనే ఉంటే ఆ షార్ట్ మెమో మీద స్కూల్ ప్రిన్సిపల్ సైన్ ఉండాలి, సీల్ కూడా ఉండాలి. ఓకేనా, అది ఉండాలి. నెక్స్ట్ టీసీ మీరు అప్లోడ్ చేయండి. నీట్ ర్యాంక్ కార్డ్ రివైజ్డ్, ఇది గుర్తుపెట్టుకోండి, రివైజ్డ్ అంటే 25th జూలైన మనకి రివైజ్డ్ రిజల్ట్ ఇచ్చారు. ఓకేనా. సో అదే మాత్రమే ఇక్కడ అప్లోడ్ చేయాలి. 25th జూలై అని మీ స్కోర్ కార్డ్ మీద ఉంటుంది, చూసుకోండి. క్యాస్ట్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళు క్యాస్ట్ సర్టిఫికేట్, పేరెంటల్ ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళు బిలో 2 lakhs పెట్టుకున్న వాళ్ళు, సో ఆంగ్లో ఇండియన్ పెట్టుకున్న వాళ్ళు, ఆధార్ కార్డ్ సో ఉంటే వాళ్ళు, పీడబ్ల్యూడి. నెక్స్ట్ సో ఇవి సో మీరు ఏవైతే స్పెషల్ కోటా ఎస్ అని పెట్టుకుని ఉంటారో సో ఆ సర్టిఫికేట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో ఎస్ అని పెట్టుకున్న వాళ్ళు అన్నీ పెట్టుకోవాలి. అలాగే ఈడబ్ల్యూఎస్, సో ఈడబ్ల్యూఎస్ కూడా చూపిస్తుంది మీకు. ఈడబ్ల్యూఎస్ మీకు ఎస్ అని పెట్టుకుంటే మీరు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో అది ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ ఫర్ ద ఇయర్ 2024-2025 అని ఉండాలి. సో ఇలా మీకు ఎప్పుడు వస్తుంది, మీరు April 1 తర్వాత ఈ ఇయర్, ఓకేనా, April 1 తర్వాత ఈ ఇయర్ కనుక మీరు తీసుకొని ఉంటే మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది వ్యాలిడ్ అవుతుంది. ఓకేనా. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది మీరు లాస్ట్ 4 ఇయర్స్లో ఎప్పుడున్నా కూడా క్యాస్ట్ సర్టిఫికేట్ వ్యాలిడ్ అవుతుంది. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అనేది ఆఫ్టర్ April 1 ఈ ఇయర్ తీసుకునే ఉండాలి. ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా ఈ ఇయర్ది లేటెస్ట్ది ఉండాలి. ఆఫ్టర్ April 1 ఉంటే బెస్ట్. ఓకేనా. సో గుర్తుపెట్టుకోండి. సో మీరు అవన్నీ పెట్టుకుంటే అవన్నీ కూడా చూపిస్తుంది ఇక్కడ. మీరు అవన్నీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసిన తర్వాత సేవ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయండి. ఓకేనా, ఖచ్చితంగా సేవ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేయండి. వన్స్ సేవ్ డాక్యుమెంట్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా కనిపిస్తుంది, ప్రివ్యూ అప్లికేషన్ అని కనిపిస్తుంది. దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే మీరు ఇప్పటి వరకు ఏం డీటెయిల్స్ అయితే పెట్టారో ఆ డీటెయిల్స్ అన్నీ చూపిస్తాయి. ఓకేనా. సో ఇక్కడ జస్ట్ ఫార్మాట్కి చూపిస్తున్నాను నేను. ఇలా డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి.
ఈ డీటెయిల్స్ అన్నీ కనిపిస్తాయి. ప్రతి ఒక్కరు జాగ్రత్తగా చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్కరు ఇప్పుడు మిస్టేక్స్ అన్నాక మనం తెలిసి చేయము, తెలియకుండా చేసేదాన్ని మిస్టేక్స్ అంటారు. మీ క్యాండిడేట్ స్పెల్లింగ్తో సహా, మీ నేమ్ స్పెల్లింగ్తో సహా ప్రతి ఒక్క డీటెయిల్ కరెక్ట్గా పెట్టారో లేదో 1 లేదా 2 సార్లు చెక్ చేసుకోండి. 1 లేదా 2 సార్లు చెక్ చేసుకోండి. ఓకేనా? మీరు కరెక్ట్గా పెట్టింటామని అనుకుంటారు, కానీ చాలా ఎక్కువ డీటెయిల్స్ ఎంటర్ చేసి ఉంటారు. ఓపిక ఉండకపోతే కష్టం. ఓపిక తెచ్చుకొని ప్రివ్యూ అప్లికేషన్ మీద పెట్టుకున్న తర్వాత ప్రతి ఒక్క డీటెయిల్, ప్రతి ఒక్క డాక్యుమెంట్ అన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా డీటెయిల్ రాంగ్గా పెట్టాము అని అనిపించింది అనుకోండి, ఇక్కడ క్యాన్సిల్ అని ఉంటుంది, ఫైనల్ సబ్మిట్ అని ఉంటుంది, క్యాన్సిల్ అని ఉంటుంది. క్యాన్సిల్ మీద క్లిక్ చేయండి. మీరు ఏమన్నా తప్పుగా పెడితే క్యాన్సిల్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఆ డీటెయిల్ అన్నీ కరెక్ట్గా పెట్టుకొని సో మళ్ళీ ఇక్కడికి రండి. ఒకవేళ ఇప్పుడు ప్రివ్యూ అప్లికేషన్లో మీరు చూసుకున్నప్పుడు అన్నీ కరెక్ట్గా పెట్టామన్నా ఒక్కటి కూడా మిస్టేక్ లేదు, ఒక్కటి కూడా స్పెల్లింగ్ మిస్టేక్ లేదు అని అనుకుంటే సో అప్పుడు ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అన్నీ కరెక్ట్గా చూసుకున్న తర్వాతే ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. సో ఆ తర్వాత ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ అడుగుతుంది, ఎందుకంటే ఈ జాగ్రత్తగా మీరు ఫిల్ చేయాలి, ఎందుకంటే మిస్టేక్స్ ఏమి ఉండకూడదు కాబట్టి. ఆ తర్వాత మిస్టేక్స్ ఉంటే ఇంకా కష్టం, మీరు మళ్ళీ దాన్ని ఎడిట్ చేసుకోవాలన్నా కూడా అసలు ఆప్షన్ ఇస్తారో లేదో కూడా మనకు తెలియదు. కాబట్టి ఫైనల్ సబ్మిట్ మీద క్లిక్ చేయండి. అన్నీ కరెక్ట్గా ఉంటాయి. మళ్ళీ అడుగుతుంది, సో ఇక్కడ ఓకే మీద క్లిక్ చేయండి. ఆ తర్వాత మీ సర్టిఫికెట్ అనేది అయిపోయినట్టే. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది వస్తుంది, దాన్ని ప్రింట్ తీసుకోండి. సో ఒకవేళ ప్రింట్ తీసుకోవాలనుకుంటే ఒకవేళ మీకు మళ్ళీ బ్యాక్ వచ్చేస్తే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత ఇక్కడ కనిపిస్తుంది చూడండి. సో మీరు వన్స్ అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత నాకు తెలిసినంత వరకు మిస్టేక్స్ పెడితే మళ్ళీ కరెక్ట్ చేసుకోవడానికి ఉండదు. మిస్టేక్స్ కనుక పెట్టింటే కష్టమే, ఇంక అంతే. మిస్టేక్స్ పెట్టకుండా అన్నీ జాగ్రత్తగా చూసుకొని సబ్మిట్ చేయండి. ఒకవేళ ఏదైనా మిస్టేక్ ఉంది అంటే మళ్ళీ క్యాన్సిల్ కొట్టి మళ్ళీ అన్నీ ఫిల్ చేయండి. వన్స్ ఫైనల్ సబ్మిట్ చేసిన తర్వాత మిస్టేక్ ఉంటే కరెక్ట్ చేసుకోలేరు, ఎందుకంటే ఆప్షన్ అనేది తీసేస్తారు. కాబట్టి ఫైనల్ సబ్మిట్ నొక్కే ముందు అన్నీ కరెక్ట్గా ఉంటేనే సబ్మిట్ చేయండి. ఆ తర్వాత సబ్మిట్ చేసిన తర్వాత సో మీరు ఇక్కడ ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ అని ఉంటుంది. ఇక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేస్తే మీకు ఇక్కడ ప్రింట్ ప్రొవిజనల్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. సో మీరు అప్లికేషన్ అనేది ప్రింట్అవుట్ వస్తుంది. ఆ ప్రింట్అవుట్ ఫామ్ని పెట్టుకోండి. ప్రింట్అవుట్ తీసుకొని పక్కన పెట్టుకోండి, ఫ్యూచర్లో కౌన్సిలింగ్లో ఉపయోగపడవచ్చు. సో మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ చూసుకోవాలన్నా, మీ యొక్క పేమెంట్ స్టేటస్ చూసుకోవాలన్నా ఈ యొక్క ఆప్షన్ ఇచ్చారు. మళ్ళీ ఇదేంటంటే అప్లోడ్ డాక్యుమెంట్స్ అని ఈ యొక్క ఆప్షన్ ఇచ్చారు. ఓకేనా? ఒకవేళ ఏమైనా డాక్యుమెంట్స్ రాంగ్గా పెట్టింటే మళ్ళీ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయడానికి అప్లోడ్ డాక్యుమెంట్స్ ఇచ్చారు. సో మీరు మళ్ళీ ఆ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయొచ్చు. ఓకేనా? సో మీ యొక్క పేమెంట్ అయిందా, సక్సెస్ అయిందా, అప్లికేషన్ స్టేటస్ సబ్మిట్ అయిందా లేదా అనేది ఇక్కడ సర్వీసెస్ మీద క్లిక్ చేసి చూసుకోవచ్చు. ఇలా మీరు టోటల్గా అప్లికేషన్ అనేది పెట్టుకోండి. సో మొత్తం ఇన్ డీటెయిల్గా చెప్పాను అనుకుంటాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. సో అలాగే మీకు పర్సనల్ గైడెన్స్ కావాలి అనుకుంటే మన మెంటర్షిప్ ప్రోగ్రాంలో జాయిన్ అవ్వచ్చు. So thank you so much for watching this video and have a great day.